నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్య వైద్యులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దీనికి ఆధారాలుగా అనేక గ్రంథాలు మేము పొందుపరిచినాం. మరి అనేక అనుభవజ్ఞులు గురువు వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకొని అనుభవపూర్వకంగా మేము ముందుకు వచ్చి ఈ విషయాలను మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు విషయానికి వస్తే, దీనికి ముందుగా మీకు నేను విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే మీకు నా మీద అవసరం ఉంటే మాత్రమే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియచేయండి. ఎందుకంటే మేము ఏదేదో పనుల్లో ఉంటాం, నల్లగారులో ఏదైనా కలిసి కూర్చొని ఉండేటప్పుడు కానీ, వేరే పనుల పైన ఉన్నప్పుడు కానీ మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే సిరాకేస్తుంది, బాధపడాల్సిన సమస్యలు కూడా మాకు ఏర్పడుతున్నాయి. ఇటువంటివి మేము నల్లగర్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా కూడా చెప్పలేము. కనుక మరిన్ని వీడియోలు, వాయిస్ రికార్డులు మీకున్నటువంటి సమస్యకు సంబంధించినటువన్నీ కూడా మేము షేర్ చేస్తాం. ఈరోజు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి యూత్ ఏంటంటే లైంగిక సమస్యలు. దీంట్లో మొట్టమొదటి పెట్టి పెట్టక ముందు కారిపోవడం. పతనం అయిపోయిందంటే వీడు అంటే కలిసిన వ్యక్తి సంతృప్తి అయిపోతుంది, కానీ స్త్రీలలో ఆ యొక్క కామ ప్రకోపాలు ఎక్కువైపోయి భార్యాభర్తల మధ్య గొడవలు, అండర్స్టాండింగ్ లేకపోవడము, కొంతమందికి అక్ర సంబంధాలు కూడా ఈ యొక్క ఏర్పడుతున్నాయని చాలామంది మాకు ఫోన్ చేసి వీళ్ళు బాధపడినటువంటి వాళ్ళకు చక్కటి ఉపాయాన్ని తెలియచేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ఇది శ్రద్ధ శక్తులతో మీరు మాత్రమే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. తయారు చేసుకోలేకపోతే ఇది ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. పురుషుల్లో ఆ యొక్క లైంగిక సమస్య రావడానికి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక సమస్యతోనే ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అనేది కుదరదు. దీనికి నాడ్య పరీక్ష మరి శరీర తత్వాన్ని అనుసరించి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు తెలియజేసే ఒక చిన్న సింపుల్ చిట్కాతో చాలామందికి కూడా ఈ లైంగిక సమస్యలు ఉన్నటువంటి పతనం అయిపోవడం కారణము బియ్యం పలసపడిపోవడం. అటువంటి ఉష్ణం వల్ల ఏర్పడేటువంటి ఈ లైంగిక సమస్య అయితే ఈ మందును మీరే కూడా తయారు చేసుకొని వాడుకోండి. మీ ప్రాబ్లాన్ని మీరే తీర్చుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే మమ్మల్ని సంప్రదించి నేరుగా వచ్చి కలవడము, మీ సమస్యను వాట్సాప్ ద్వారా మీరు మాకు తెలియజేసినట్లయితే మేము పంపించగలం. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పోస్ట్ కోకోనార్ అని దీని పేరు. ఇది యునాని షాపుల్లో దొరుకుతుంది. ఈ షాపులు ఎక్కడ ఉన్నాయి ఏంటి మళ్ళీ అడుగుతూ ఉంటారు. మీ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయో ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలా, మాకు తెలిసి ఉండవు. కాబట్టి మీరుగా ఎదుక్కోండి. ఈ పోస్ట్ కోకోనార్ అనేదాన్ని తెచ్చుకోండి. దీన్ని మెత్తగా దంచి జల్లించి వస్త్రగాళితం చేసినటువంటి పొడిని 100 గ్రాములు తయారు చేసుకోండి. మరొక పదార్థము ఇక్కడ మనము వంటింట్లో ఉన్నటువంటి పదార్థమే. దీన్నే గసగసాలు అని అంటాం. ఈ గసగసాలను ద్వారగా వేయించి దంచి జల్లించినటువంటి అతి మెత్తన చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. మరి మనం సర్బత్తుల్లో వాడుతున్నటువంటి సబ్జా గింజలు, ఇది ఉష్ణాన్ని శరీరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ సబ్జా గింజలను కూడా ఒక 100 గ్రాములు తీసుకొని దీన్ని కూడా మెత్తగా దంచి జల్లించి అతి మెత్తన చూర్ణాన్ని తయారు చేసుకోండి. ఈ అతి వేడికి మన పూర్వీకులు మనకు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని తెలియజేశారు. దానికి కావాల్సిన పదార్థం ఇక్కడ చూడండి, రాతినార అని దీని పేరు. ఈ రాతినారని తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే అతి మెత్తగా దంచి దీన్ని లేదు మామూలుగా కడ్డీలుగా కూడా
గోమూత్రంలో ఒక 7 రోజులు భావన చెయ్యండి, అంటే నానబెట్టండి. తర్వాత కడిగి మనకు భీము కడిగి నీళ్ళు దాంట్లో 3 రోజులు వేసి పెట్టిన తర్వాత శుభ్రంగా తీసి దంచి మెత్తగా ఉంటలాగా చేసి దీనికి మీరు సున్నపు తేట యొక్క కవచం పైన పూసి దానికి ఒక బట్ట చుట్టి దీన్ని పుటంగా వేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి భస్మం తయారవుతుంది. ఈ భస్మాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు అంటే 100 గ్రాములు కలపాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తికి మ్యాక్సిమం 15 నుంచి 20 గ్రాములు మాత్రమే అవసరం పడుతుంది. మరి ఇంకొక పదార్థం ఏంటి అంటే ఇక్కడ మీకు నేను తెలియజేసేటువంటి ఈ యొక్క శిలాజిత్, దీన్నే కర్పూర శిలాజిత్ అంటాం. అతి వేడి ఉష్ణానికి బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేయగలిగా ఏకైక ఈ యొక్క శిలాజిత్ను ఇప్పుడు నేను చెప్పిన విధంగానే గంజి అంటే కల్లి నీరు అంటాం. ఈ కల్లి నీరు అంటే రోజు గంజిని వంచి ఒక దీంట్లో పులస పెట్టి దాంట్లో ఈ శిలాజిత్ని వేసి సేమ్ ఇదే విధంగా సున్నపు తేటతో కవచం ఇచ్చి దీన్ని మీరు పుటం వేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కర్పూర శిలాజిత్ భస్మాన్ని తయారు చేసుకోండి. ఇది ఒక 15 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక మట్టి కుండలో వేసి దీనికి ఈ 3 పదార్థాలు 300 గ్రాములు అయింది. ఇది 15 గ్రాములు 30 గ్రాములు ఒక కుండలో బాగా కలయి తిప్పి స్వచ్ఛమైనటువంటి కొండ ప్రాంతాలలో అడవుల్లో సేకరించినటువంటి తేనెను మాత్రమే వాడండి. ఎవరో షాపుల్లో అమ్ముతున్నారు లేదా రోడ్ల మీద అమ్ముతున్నారు, దయచేసి అలాంటివి తీసుకొని వచ్చి వాడకండి. దానివల్ల మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశం ఉండదు. స్వచ్ఛమైన తేనెను కొండ ప్రాంతంలో మీకు మీరుగా తిరిగి సేకరించినటువంటి తేనెను మాత్రం వాడితే అప్పుడు అద్భుతమైన లేహం తయారవుతుంది. ఈ లేహాన్ని ఇక్కడ చూడండి, ఈ లేహాన్ని తీసుకొని వచ్చి ఈ తేనెతో తయారు చేసినటువంటి ఈ లేహాన్ని ఒక 10 గ్రాముల మోతాదుగా సప్పరిచ్చి మెల్లగా తిని దీంతోపాటు ఒక కప్పు పాలు తాకి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ఇలా చేస్తూ వచ్చారంటే అద్భుతమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అతి ఉష్ణం వల్ల శీఘ్రస్ఖలనము, వీర్యం పల్సన పడిపోవడము, లైంగిక సమస్యలు ఏదైనా ఉన్నటువంటి కొన్ని సమస్యలు సంపూర్ణంగా తీరి టైమింగ్ పెరిగి వాళ్ళకు అద్భుతమైనటువంటి ఈ యొక్క లైంగిక పట్టుత్వం పెరుగుతుందని మా పూర్వీకులు మా అనుభవంతోనే మీకు నేను తెలియజేయడం జరిగింది. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి లేక మీకున్నటువంటి సమస్య వాట్సాప్ ద్వారా సంపూర్ణంగా మాకు వివరించి మేము పెట్టిన ఆడియోలు వీడియోలు ఒకసారి విని ఇక్కడ కొనుక్కుంటే మీరు మీ సమస్య తీరుతుందని మీకు అనిపిస్తే మాత్రమే మా వద్ద పొందొచ్చు. బలింతకరం అవుతే లేదు. ఇక్కడ మేమేం ఫ్యాక్టరీలు పెట్టుకోలేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాకు ఫ్యాక్టరీలు లేవు. మేము కూడా కొండ ప్రాంతాల్లో కూలీలు ఇచ్చి మాకు పూర్వీకుల నుంచి ఈ విద్య మాకు వచ్చింది కాబట్టి కష్టపడి లోడి అక్కడి నుంచి సేకరించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా తెచ్చుకొని తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా తయారు చేసుకున్నప్పుడు ఆ కష్టం ఏంటనేది కూడా మీకు అర్థమై వస్తుందని నేను అనుభవంతో చెప్తున్నాను. మరి ఇటువంటి దాన్ని సంపూర్ణంగా వాడుకున్నప్పుడు ప్రకృతి పరంగా వచ్చిన సమస్యలన్నీ కూడా తీరి మీరు సెక్స్లో మంచి పట్టుత్వం పొందుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.